చిన్న ఇంటరప్ట్ సార్. సారీ. యాక్చువల్‌గా సోమయాజులు గారు హ్మ్. ఈ సినిమాకి ఆన్ బోర్డ్ అవ్వడానికి కారణం పైకి అందరూ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు సజెషన్ అని చెప్తారు గానీ, హ్మ్. బట్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పి, డైరెక్టర్ గారికి చెప్పించింది ఏడిది నాగేశ్వరరావు గారే. అదో పక్క ఇది ఉందండి అది ఆ! టోటల్‌గా. ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాన్నగారు ఇదే చెప్పారనమాట. ఇది అడిగారు బాలు గారిని. అంటే బావుంటుంది, చాలా బావుంటదంటే, హ్మ్. నేను చెప్పలేను. అంటే డైరెక్టర్ గారితోటి కొన్ని విషయాలు డైరెక్ట్‌గా చెప్పలేరు ఈయన. హ్మ్. ఎందుకంటే భయం, గౌరవం. గౌరవం అన్నీ అండి హ్మ్. ఇంకా. హ్మ్. అప్పుడు బాలు గారే విశ్వనాథ్ గారితో చెప్పారు. హ్మ్. ఇలాగ చెప్పిన తర్వాత అప్పుడు అలాగా అంటే చెప్పించడం అనేది ఇండైరెక్ట్‌గా కరెక్టే అది. ఆ! 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 అలాగా ఆయన, మంజు భార్గవ్ గారు, తులసి హ్మ్. వీళ్ళందరూ ఓకే అయిపోయారు. తర్వాత రాజలక్ష్మి గారి క్యారెక్టర్. సార్. ఆవిడకి చాలా మందిని చూసారు. వెరీ బిగినింగ్‌లో కూడా రాజలక్ష్మి గారిని కూడా టెస్ట్ చేశారు. హ్మ్. అప్పుడు మోడర్న్ డ్రెస్‌లో వచ్చింది ఆవిడ. ఓకే. అది. అయన్నీ రిజెక్ట్ చేసేసారు అప్పుడు టోటల్‌గా. హ్మ్. హ్మ్. తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారు. బౌనా గారని ఎవరో ఉన్నారండి. స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉండేవారు అప్పట్లో. ఆయన చెప్పారు, ఒక అమ్మాయి ఉంది బాగుంది ఇది అంటే, అప్పుడు హాఫ్ శారీ లంగా ఓణితోటి ఆవిడ వచ్చారు ఇక్కడికి. హ్మ్. ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ గారు వెంటనే బాగుంది ఈ అమ్మాయి ఆమ్, రాజలక్ష్మి క్యారెక్టర్ ఫైనలైజ్ అయిపోయింది అలాగా. సార్. చంద్రమోహన్ గారిని ఈవిడి అల్లు రామలింగయ్య గారు, ఆ, మన నిర్మలమ్మ గారు, హ్మ్. వాళ్ళందరినీ విశ్వనాథ్ గారు నాన్నగారు ఇద్దరు అనుకునే ఆమ్, అన్నీ ఓకే అయిపోయినాయండి. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని విశ్వనాథ్ గారే ఒప్పించారు. అది ఎలాగా ఆయన క్లాసికల్ అయ్యి బాబాయ్ నేను ఇది మహా అది గొప్ప పండితులు పాడే ఇది హ్మ్. హ్మ్. నేను న్యాయం చేయలేనేమో హ్మ్. అని. విశ్వనాథ్ గారు లేదు లేదు మణి మణి అని పిలిచేవారు ఓకే. విశ్వనాథ్ గారిని. ఓకే. విశ్వనాథ్ గారు బాలు గారిని మణి నువ్వు పాడతావు అది అని. మళ్ళీ ఈయన కేవి మహాదేవన్ గారు, ఈయన ఉండేవారు ఆయన సహాయకుడు పుహళేంది గారు. సార్. ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత. సార్. ఆయన వీళ్ళందరూ కలిసి విశ్వనాథ్ డైరెక్టర్ గారు అందరూ బాలు గారిని ఒప్పించి పుహళేంది గారు ఆయనకి ప్రాక్టీస్ చేయించారు ఓకే. ఆయనతో, బాలు గారితోటి. అలాగా బట్ అక్కడి నుంచి ఆయన కెరీర్ మొత్తం మలుపు తిరిగిపోయింది మొత్తం గదా! ఆ రికార్డింగ్ అయ్యేదాకా ఆ నెల్లాళ్ళు ఆయన వేరే పాట పాడలేదండి బాలుగారు. బాలు గారు. అబ్బా! అంత అంత అందరూ ప్రతి ఒక్కళ్ళు తపస్సు దీనిలాగా చేశారండి అది సార్. ఆ సినిమా. విశ్వనాథ్ గారు ఆ సెట్‌లో ఇది ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. హ్మ్. మిగతా చోట్ల ఎక్కడైనా మీరు షూటింగ్‌లకి వెళ్తే లైట్స్ ఆన్, లైట్స్ ఆఫ్ అది ఇది ఇంకా లైట్ ఇది బేబీ లెఫ్ట్, బేబీ ఇది జూనియర్ రైట్ ఇలాగంటూ ఉంటారు. ఇది లైట్లు గీట్లకి. హ్మ్. ఇక్కడ పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ కెమెరామెన్ చెప్తాడనమాట. వెళ్ళి వాళ్ళ చెవిలో చెప్తారు. వాళ్ళ అసిస్టెంట్లు వెళ్ళి. అలాగంత అంటే ఆయనంటే ఉన్న గౌరవం, సార్. ఒక మంచి సినిమాకి వర్క్ చేస్తున్నాం అన్న ఆనందం ఇవన్నీ కలిసే అక్కడ అలాగ డిసిప్లైన్డ్గా ఉండేదండి వాతావరణం సార్. షూటింగ్లో. ఏ షూటింగ్లో కూడా హై పెద్ద సౌండ్స్ ఏం ఉండేవి కదండి, నాయిస్లు ఏం ఉండేవి కాదు అంత. సార్ ఒక మంచి రోజున మనిద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఉమ్, అంటే అద్భుతాలు, ఆనందాలు మాత్రమే గాదు, కష్టాల గురించి గూడా ఉమ్, మాట్లాడుకుందాము. 'శంకరాభరణం' అనంగానే మనందరికీ ఈరోజు ఒక కల్ట్ క్లాసిక్కు, ఉమ్, ఒక అజరామరం మన గుండెల్లో పెట్టుకున్న సినిమా ఇలా అనుకుంటాం. ఉమ్. బట్ షూటింగ్ అయితే అంత ఈజీగా నడవలేదు. అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైపోయింది అని జెప్పేసి చాలామంది జెప్తారు. ఆ రోజుల్లో చాలా చాలా రిస్క్ అంత బడ్జెట్‌తో ఆ సినిమా తీయడము అంటే రిలీజ్‌కి ముందు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. రిలీజ్కి ఇబ్బంది పడ్డది ఓకే అండి. హ్మ్. ఇది బడ్జెట్ విషయంలో మాకు 12 లక్షలు అండి అప్పుడు బడ్జెట్ అది సార్. సినిమా. సార్. అంటే బ్లాక్ అండ్ వైట్‌కి కొంచెం తక్కువ అయ్యేది అప్పుడు. హ్మ్. ఇది హ్మ్. కలర్ ఇది అంటే అప్పట్లో ఇంకా బ్లాక్ అండ్ వైట్లు వస్తున్నాయి ఇంకా అప్పటికి సార్. ఇవి. కలర్ ఇది. ఆహ్, ఇది ఫిల్మ్ కూడా ఎక్కువ ఎక్స్‌పోజిషన్ ఏం లేదు. ఇది టోటల్‌గా. ఎందుకంటే బాలు మహేంద్ర గారు సార్. కెమెరామెన్, గొప్ప సార్. కెమెరామెన్ ఆయన. సార్. ఇది బడ్జెట్ పరంగా అంటే నంబర్ ఆఫ్ డేస్ కూడా ఏం పెరగలేదండి. అంటే నేననేది ఆ హ్మ్. కాస్ట్‌కి డిస్ట్రిబ్యూటర్ లెక్కల ప్రకారం చెప్తున్నా. అదే. ఆ! ఎందుకంటే సినిమా అయిపోయింది టోటల్‌గా. హ్మ్. బడ్జెట్‌లోనే ఎంత అయింది. హ్మ్. అనుకున్న దీంట్లోనే. హ్మ్. ఈ ఫస్ట్ కాపీ వచ్చింది. హ్మ్. బిజినెస్ అనేది జీరో అండి. 'శంకరాభరణం'కి బిజినెస్ జీరో. డిస్ట్రిబ్యూషన్ కూడా ఫ్రీ ఇది లేదు. ఆ! అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్ పద్ధతిలో చేసేవారు కదా! సార్. చేసేవారు రిలీజ్‌లన్నీ.
దానికి కూడా ఎవరు లేరు. హ్మ్. టోటల్‌గా చాలా ఎన్నో షోలు హ్మ్. వేయడం, అందరూ అద్భుతం సినిమా అది అని కాళ్ళ మీద పడిపోవడం, హ్మ్. సినిమా ఆడదు, క్లాసు హ్మ్. ఇలాగ బయ్యర్స్ అందరూ, వచ్చినోళ్ళందరూ. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఆయనకేదో నచ్చి నెల్లూరు దాకా తీసుకున్నారు. ఓకే. అలాగా. కర్ణాటక ఒకాయన ప్రభు గారని, కేఆర్ ప్రభు గారని ఆయనకు బాగా నచ్చింది. సో 6,00,000కో 4,00,000కో ఎంతకో తీసుకున్నారండి ఆయన హ్మ్. ఆ సినిమా. నెక్స్ట్ ఇంకా మొత్తం ఇంకా రాకపోతే లింగమూర్తి గారండి. ఇది ఎవరు మన లక్ష్మీ ఫిలిమ్స్. లక్ష్మీ ఫిలిమ్స్. లింగమూర్తి గారు హ్మ్. ఆయన చూసి మేము రిలీజ్ చేస్తాం సినిమా. హ్మ్. మాకు నమ్మకం ఉందని. ఆయన అలాగా రిలీజ్ చేసి మేము ఆ సినిమా ఏమాత్రం రివర్స్ అయినా మేము ప్లాట్‌ఫామ్స్. అంటే యాక్చువల్‌గా నేను వేటూరి గారి అబ్బాయిని ఒక వారం రోజుల క్రితం ఇంటర్వ్యూ చేశాను సార్. రవిని. ఆ! ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. హ్మ్. బట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నది మా ఇద్దరికి తృప్తి తీరట్లా శంకరాభరణం గురించి. ఓకే. ఓకే. అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. అందరం అంటాము కే. విశ్వనాథ్ గారు, లేకుంటే సోమయాజులు గారు, వేటూరి గారి మా హ్మ్. నాన్నగారి పాటలు, మహాదేవన్ గారి సంగీతం ఇట్లా అంటాం కానండి. ఆ సినిమా ఏమాత్రం అటు ఇటు అయ్యుంటే హ్మ్. ఏడితి నాగేశ్వరరావు గారి పరిస్థితి హ్మ్. అది అసలు మాటల్లో చెప్పలేము. ఆ రోజు కూడా ఆయన అంతే నమ్మకంగా నిలబడ్డారు. హ్మ్. అటువంటి టేస్ట్ ఉన్న నిర్మాత ఆయన. ఓహ్! ముందు శంకరాభరణం అందంటే ముందు ఆయనకి దండం పెట్టాలి మనం అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన మాటలు అన్నారు. ఓహ్! అంటే వాళ్ళు అంటే మా ఒక వయసు తక్కువ కదా సార్. అవునవునవును. మీరు అంతే. ఇలాంటి పెద్దలు చెప్తే తెలుస్తుంటాయి ఇయన్నీ. అదే. అదే. సో అంత రిస్కా? రిస్క్ ఏంటండి అదే. అదే విశ్వనాథ్ గారు కూడా అప్పుడు బాధపడ్డారు. బట్ అబ్బా! నేను అనవసరంగా మీతోటి చేయించానా అన్నట్టుగా ఒక మాట కూడా అనేసారు ఆయన పాపం. సార్. లేదు లేదు డైరెక్టర్ గారు నాకు నా నమ్మకం ఉంది అవుతుందండి మనకేమి ఇది లేదని అని అలాగా మొత్తానికి రిలీజ్ అయిందండి. సార్. ఫస్ట్ డే హైదరాబాద్కి వచ్చారు నాన్నగారు విశ్వనాథ్ గారు. థియేటర్ అంతా చీకటిగా ఉంది. స్టార్ట్ అయిపోయింది సినిమా. నాగేశ్వర గారు జాగ్రత్త కాళ్ళు తొక్కేస్తారేమో మీతో అందరూ జనం అని ఇదే చూసుకుని వెళ్ళండి అలాగే సీట్ దగ్గరకని. అలా చూసి కాసేపటికి వెలుగు వచ్చింది అలాగా. అదే లైట్‌లో చూసేటప్పటికి షాక్ మొత్తం 10 మందో, 20 మందో ఉన్నారన్నట్టు థియేటర్ మొత్తం మీద. థియేటర్‌లో. ఈళ్ళకి డల్ అయిపోయారు టోటల్‌గా ఇద్దరు. ఇది బట్ ఈవినింగ్‌కి కొంచెం పాజిటివ్ వచ్చిందండి. ఈవినింగ్‌కి. ఇంకా అక్కడి నుంచి వైల్డ్ ఫైర్ సార్. టోటల్‌గా. ఇంకా ఎలాగెళ్ళిందంటే అలాగే అంటే ఒక 1 వీక్ తర్వాత అలా మెల్లిగా అది ఇక సెన్సేషనల్ అయిపోయింది. అందరికీ తెలిసిందే కదా! అవును. అది అవును. మొత్తం అవును. ఎలాగా ఇదని. దాంట్లో ఎన్నో వండర్స్ జరిగినాయి. సార్. విశ్వనాథ్ గారికి ఎవరు మ్యూజిక్ అసోసియేషన్ ఎవరు సంగీతం మాస్టర్లు వీళ్ళు వాళ్ళు. హార్మోన్లు ఇవన్నీ తుప్పు పట్టిపోయి మాకు పడిపోయి ఉన్నాయండి మూలగా. ఈ సినిమా తర్వాత మాకు మా సంగీతం నేర్పమని ఎంతోమంది బా! మా స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చి అడగడంతో మళ్ళీ వాటి తుప్పునంతా దుమ్మంతా దులిపి మేము క్లాసులు అప్పుడు ఆనందంగా ఉన్నాము మేము. సార్. ఎంతోమంది స్టూడెంట్స్ వీటితోటి అని వాళ్ళందరూ కలిసి అసోసియేషన్‌గా ఫామ్ అయ్యి ఒక సన్మానం చేశారు. అప్పట్లో యూఎస్‌లో వరుసగా ఎన్నో నెలలు వారికి సన్మానం జరిగిందంటే ఈ సినిమా ఒక 6 వీక్స్ అండి. ఓకే. 6 వీక్స్ ఎవ్రీ వీకెండ్స్. హ్మ్. అక్కడ అసలు అమెరికాలో 35 ఎంఎంలో థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ ఇదే శంకరాభరణం. బా! అంతకుముందంతా ఏదైనా సినిమాలు ఇండియాలో సినిమాస్ మంచి ఉన్నప్పుడు 16 ఎంఎం రీల్ ఉండేది. సార్. అది ఒక బ్యాంకెట్ హాల్స్ ఇలాంటివి బుక్ చేసుకొని అక్కడ వేసుకునేవారు. థియేటర్స్‌లో 35 ఎంఎం మాత్రం దండమూడి రామ్మోహన్ రావు గారని ఆయన యూఎస్ కొన్నారు. నేను రిలీజ్ చేస్తాను ఇదని. ఆయనే మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్లారు. సార్. అక్కడ శంకరాభరణం నైట్స్ అని బాలు గారి ఫ్యామిలీ, విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, నాన్నగారు నాన్నగారు మా మదరు, అలాగే మహాదేవన్ గారు, స్వామియాజులు గారు, వాళ్ళందరూ, సార్. మంజు భార్గవి గారు, వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రతి చోట వీకెండ్స్లో ఓకే. ప్రోగ్రామ్స్ ఇంకా విపరీతంగా అప్లాస్ అన్ని చోట్ల. సార్. అది గండబిడ్డరాలు తొడిగేడాలు బా! ఇలాగా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవన్నీ బహుమతులు ఇవన్నీ ఇస్తూ అక్కడ కూడా మంచి సక్సెస్ అయిపోయిందంట అది తర్వాత.